ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత పెద్ద సినిమా అయినా సరే టీజర్ ట్రైలర్స్ చూసిన తర్వాత ఓ అంచనాకు వచ్చేస్తున్నారు జనాలు. ఓపెనింగ్స్ కూడా టీజర్ ట్రైలర్ను బట్టే ఉంటున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ బాగుంటే అదిరిపోయే బుకింగ్స్ ఓపెనింగ్స్ వస్తాయి. లేదంటే సినిమాకు సాలిడ్ హిట్ టాక్ పడాల్సిందే. లేదంటే వారం తిరిగేలోపే థియేటర్ల నుంచి అవుట్ అయ్యి ఓటీటీలోకి దర్శనమిస్తున్నాయి. ఇక సినిమాల బిజినెస్ కూడా కంటెంట్ను బట్టే ఉంటున్నాయి. ఇటీవల నాని ద ప్యారడైజ్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసి భారీ బిజినెస్ అయ్యేలా చేశారు మేకర్స్. అయితే వాటు విషయంలో మాత్రం ఇది కాస్త రివర్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వాటు రూపొందుతుంది. దీంతో ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ఉంది. ముఖ్యంగా తెలుగులో గట్టి డిమాండ్ ఉంది. తెలుగు రైట్స్ వచ్చేసి ఏకంగా 100 కోట్ల వరకు కోట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బడా నిర్మాతలు వాటు రేస్లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన వాటు టీజర్ తెలుగులో డిమాండ్ ను తగ్గించినట్లుగా సమాచారం. ఈ టీజర్ అనుకున్నంత స్థాయిలో లేదనే కామెంట్స్ వస్తున్నాయి. విజువల్ పరంగా తేలిపోయినట్టుగా ట్రోలింగ్ జరుగుతుంది. దీంతో తెలుగు రైట్స్ రేస్ నుంచి ఒక టాప్ డిస్ట్రిబ్యూటర్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇది వాటు నిర్మాతలకు పెద్ద దెబ్బని అంటున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఉన్నాడనే కారణంగా తెలుగులో భారీ హైప్ నెలకొంది. కానీ టీజర్ తేడా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఆలోచనలో పడినట్లుగా ఉన్నారు. దీంతో వాటుకు తెలుగు బిజినెస్ అనుకున్నంత స్థాయిలో జరిగేలా లేదని అంటున్నారు.